విలువైన భూమి ఎక్కడ కనపడినా కానీ విశాఖపట్నంలో భూమి నిలబడి ఉండడం అన్ని శనికాయలకు బఠానీలకు ఇలా కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయడం, స్కాములు చేస్తాం. ఇవన్నీ కాక డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపుల పేరిట లిక్కరు, అది కల్తీ లిక్కరు ప్రతి ఊరికి వ్యాపించినాయి, ప్రతి వీధికి వ్యాపించినాయి. ఈరోజు ఏ ఊర్లలో కూడా ఈరోజు ఆ స్థాయికి తీసుకుపోయినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది మాత్రమే ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పాలన. మన ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గంలో జరిగిన ఘటన నిజంగా అసలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే పోలీసు వ్యవస్థతోనే అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే దగ్గరుండి వాళ్ళను కూడా వాటాదారులుగా చేస్తూ డ్రగ్స్, గంజాయి ఈ స్టేజ్కి తీసుకొని పోతే ఇక ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇక ఎవరిని ప్రజలు నమ్మాలి? మన ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన, 2 ఎస్ఐలు ప్రయాణిస్తూ ఉన్న కారు తాజా సమాచారం ప్రకారం అయితే మత్తుతో కారు నడుపుతా ఉన్నది కూడా ఇంకో ఎస్ఐ అట. ఇది మాకు తాజాగా సమాచారం ప్రకారం తెలిసింది. ఆ మత్తులో ఒక ఆటోను ఢీకొట్టడం, ఆ డ్రైవర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును ప్రజలు చుట్టుముట్టడం, ఆ కారులో డ్రైవర్తో సహా ఉన్న 2 ఎస్ఐలు కూడా మత్తులో ఉన్న పరిస్థితులు వాళ్ళు చూడడం, ప్రజలు చూడడం, వెనకాల సీట్లో డిక్కీలో చూస్తే గంజాయి, లిక్కరు, పోలీస్ యూనిఫామ్ దొరకడం. ఈ విజువల్స్ చూసి నిజంగా ప్రజలంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు, షాక్కు గురయ్యారు. ఆశ్చర్యం కూడా కాదు, షాక్కు గురయ్యారు. మనం నిజంగానే ఏపీలో ఉన్నామా లేదా కొలంబియాలో ఉన్నామా అని చెప్పి అందరికీ కూడా డౌట్లు వచ్చినాయి.